తెలంగాణ రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే అద్దంకి దయాకర్ పేరే వినిపిస్తుంది. ఎన్నోసార్లు అవకాశాలు దగ్గరగా వచ్చి మిస్ అయ్యాయి. చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న దయాకర్ కళ ఇప్పటికీ నెరవేరడం లేదు. ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి వస్తుందని దయాకర్ నమ్ముతున్నారు. కాంగ్రెస్ కూడా సానుకూలంగానే ఉంది. కానీ చివరి నిమిషంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి 14 నెలలు గడిచిపోయినా అద్దంకి దయాకర్కు మాత్రం ఇంతవరకు ఏ పదవీ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన టికెట్ను త్యాగం చేశారు. అంతకుముందు ఎన్నికల్లో కొంతమంది కోవట్ల వల్ల తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నా ఇంతవరకు ఛాన్స్ రాలేదు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో తనకు తప్పకుండా అవకాశం ఇస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి దక్కే 4 ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా డిమాండ్ ఉంది. అయితే మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా ప్రతిసారి సారీతోనే సరిపెట్టుకుంటున్న అద్దంకి దయాకర్కు ఈసారి నా అవకాశం దక్కుతుందా, చట్టసభలో కాలు పెట్టాలనే ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందా అన్న ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మీడియాకు అందుబాటులో ఉండే కొద్దిమంది సీనియర్ రాజకీయ నాయకుల్లో దయాకర్ ఒకరు. విషయం ఏదైనా తనకు ఉన్న పరిజ్ఞానంతో స్పందించగలిగిన కాంగ్రెస్ నాయకుల్లో అద్దంకి దయాకర్ ముందు వరుసలో ఉంటారు. అలాగే అద్దంకి దయాకర్ను కండువా అవసరం లేని కాంగ్రెస్ నాయకుడిగా చెబుతారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు రాహుల్ గాంధీతో మంచి సాన్నిహిత్యం ఉన్న నేతల్లోనూ దయాకర్ ఒకరు. మాల మహానాడు, తెలంగాణ జేఏసీ ఉద్యమాల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన దయాకర్ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే క్రమంలో ఆ తర్వాత అద్దంకి దయాకర్ మీడియాలో ఓ వెలుగు వెలిగారు. రేవంత్ రెడ్డి కోటరీలో కీలక నేతగా నిలిచారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చినప్పుడు అండగా నిలబడింది దయాకర్ ఒక్కడే. 1-2 సందర్భాలలో దయాకర్ వలన తనకు సమస్యలొచ్చినా రేవంత్ రెడ్డి కూడా చెయ్యి వదల్లేదు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు చట్టసభలో కాలు పెట్టాలనే దయాకర్ కోరిక మాత్రం ఇంతవరకు తీరలేదు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో టికెట్ వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది. అప్పుడే ఆయనకు మంచి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి 14 నెలలు పూర్తయినా ఇంతవరకు దయాకర్కు ఏ పదవీ దక్కలేదు. అయితే అద్దంకి దయాకర్ విషయంలో ఈసారి రేవంత్ రెడ్డి గట్టిగానే నిలబడినట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన తొలి జాబితాలోనే దయాకర్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ జాబితాపై కసరత్తు చేశారు. మొదటి లిస్టులోనే దయాకర్ పేరుతో పాటు వేం నరేందర్ రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పేర్లను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఇదే లిస్టును అధిష్టానానికి కూడా పంపినట్లు తెలిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో తొలి జాబితాలో రేవంత్ రెడ్డి సన్నిహితులైన ఇద్దరికే చోటు దక్కనుందట. టీడీపీలో ఉన్నప్పటి తన వెంట ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరుతో పాటు టీపీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన వెంట నడిచిన దయాకర్కు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారట.
వీరిద్దరే తనకు అన్ని సమయాల్లో అండగా ఉన్నారని, ఇప్పటికైనా వీరికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకపోతే తాను సీఎంగా ఉండి కూడా లాభం లేదని రేవంత్ భావించారట. అందుకే ఇద్దరి కోసం గట్టిగానే లాబీయింగ్ చేశారని, ఇతర మంత్రులను కూడా ఒప్పించినట్లు తెలిసింది. మరి అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖాయమేనా, లేదంటే ఎప్పట్లాగా మళ్లీ సారీ చెబుతారా వేచి చూడాలి. ఇది ఇవాటి ఇన్సైడ్ స్టోరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.